భారత రాష్ట్ర సమితి హయాంలో మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలోని గ్రామాలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేసేవి. ఆయా గ్రామాల వాళ్ళు తీర్మానాలు చేసేవాళ్లు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న పథకాలు తమకు అందాలని వారు కోరుకునేవాళ్లు. ఇప్పుడు అలాంటి మాటల జాడలేదు. కానీ తెలంగాణకు చెందిన గ్రామాలు మహారాష్ట్ర ప్రభుత్వం తమవే అని చెబుతోంది. దాదాపుగా 12 గ్రామాల విషయంలో స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రకటన చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో చాలా కాలంగా 12 గ్రామాలపై వివాదం ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా పూర్వ ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల పరిధిలోకి కొన్ని గ్రామాలను చేర్చారు. అయితే భౌగోళికంగా, సాంస్కృతికంగా తమకు అనుకూలంగా ఉందనే కారణంతో 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం ఇవే గ్రామాలను చంద్రపూర్ జిల్లా జివితి తాలూకాలో చేర్చింది. ఇక్కడే వివాదం ప్రారంభమైంది. 1987 నుంచి ఈ గ్రామాల్లో ఇరు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ గ్రామాలకు ఇద్దరేసి సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రుల ప్రాతినిధ్యం కొనసాగుతోంది. దీంతో పాటు ఈ గ్రామాల ఓటర్లు 2 రాష్ట్రాల్లో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటారు. రాష్ట్ర వివాదం పరిష్కారం కోసం అప్పట్లోనే 2 ప్రభుత్వాలు కలిసి వేసిన కేకే నాయుడు కమిషన్ సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోనివి అని చెప్పింది. కేకే నాయుడు కమిషన్పై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్లో ఉంది. ఇప్పుడు మరోసారి ఆ గ్రామాల అంశాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. అవి తమ పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. దీంతో అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. సీఎం ఫడ్నవీస్ నిర్ణయాన్ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్వాగతించారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న 672 గ్రామాల విషయంలోనూ మహారాష్ట్రలోకి తీసుకోవటానికి సీఎం ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో భాజపా ఎంపీ గోడం నగేష్ ప్రాతినిధ్యం ఉండగా, మహారాష్ట్ర, కేంద్రంలో భాజపా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నందున సీఎం వ్యాఖ్యల వెనక మర్మమేంటనే ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రకటనలు చేసినా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవ్వరూ స్పందించలేదు. ఆ గ్రామాలు తెలంగాణవేనని చెప్పలేదు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యింది. అక్కడి ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు తీసుకుంటున్నారు. కానీ తాము మహారాష్ట్ర వాసులమే అన్నట్లుగా ఉంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవటమే కారణం. చట్టపరంగా అవి తెలంగాణ గ్రామాలు, వదులుకోకూడదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందన్నది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.